హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పట్టణానికి దగ్గరలో ఉన్న మిర్యాలగూడెంలో ఏర్పాటు చేసిన మినీ ఎగ్జిబిషన్ స్టాల్కు మా బాబుతో వెళ్ళడం జరిగింది. చేపల ఎక్వేరియం అనగానే మా వాడు ఎగిరి గంతేసి డాడీ తీసుకువెళ్ళు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అంటున్నాడు. కానీ సమయం వీలు పడక ఈరోజు ఆదివారం కావడంతో వాడిని తీసుకొని వచ్చా. పార్కింగ్ ఫీజు 20 రూపాయలు, ఎంట్రీ ఫీజు 50 రూపాయలుగా మేనేజ్మెంట్ నిర్ణయించడంతో ఆ టికెట్లు కొనుగోలు చేసుకొని లోపలికి వెళ్ళాం. చేపలు తక్కువే ఉన్నప్పటికీ పిల్లలకు సరదాగా కొంత కొత్త ప్రపంచాన్ని చూపించినట్లుగా ఉంటుందని, మా వాడు మాత్రం జంతు ప్రేమికుడు కాబట్టి వాటిని చూస్తూ ఎంజాయ్ చేశాడు. నిజానికి పిల్లలకి ఈ చిన్న ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు, చేపలు వీటన్నింటినీ చూపించాల్సి ఉన్న సుదూర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడ ఇలాంటి ఎగ్జిబిషన్ల ద్వారా ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా వెళితే వారికి ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. దాంతోపాటుగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ సరదాని వాళ్ళ మెమరీస్గా కూడా గుర్తుంచుకుంటారన్న ఉద్దేశంతో ఖచ్చితంగా పిల్లలందరినీ తీసుకువెళ్తే చాలా బాగుంటుందనేది అభిప్రాయం. గతంలో కూడా ఈ ఎగ్జిబిషన్కి మా పిల్లలిద్దరితో వెళ్ళాం. కానీ అప్పుడు చేపలు లేవు, కానీ మిగతావన్నీ ఉన్నాయి. మెయింటెనెన్స్ చేసేవారు సరిగా మెయింటెనెన్స్ చేయలే, కానీ చేపలు ఉన్న చేపలనైనా వాటర్ క్లీన్గా ఉంచకుండా డర్టీగా ఉండడంతో కొన్ని చేపలు చనిపోయి కనిపించాయి. ఏదేమైనప్పటికీ చేపలు, రకరకాల రంగురంగుల చేపల్ని ఇలా చూడటం చాలా ఆనందం అనిపించింది. చూడు, నువ్వు ఎంజాయ్ చేయి. అన్నీ ఒకటేగా మన ఇద్దరికి మంకి నూరా పాకెట్ అనాలి. పాకెట్ बीच में रहो, बीच में फोटो
ఇదే తిప్పు చూడు, షేప్స్ మారుతాయి. తిప్పు ఇదంతా గట్టి కొట్టిందా? షాక్ లైట్ కొట్టిందా? బాగా కొట్టింది. ఒక్కడే ఉండగా పిల్లలందరూ చాలా సరదాగా ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ చూస్తున్న ఈ పిల్లవాడు ఆ ఎగ్జిబిషన్కి సంబంధించిన వాళ్ళ అబ్బాయి. అదే వయసు, ఆడుకునే వయసు అయినా పాపం కష్టం తప్పదు కదా. పొట్టకూటి కోసం చేసే వారి ఈ ప్రయత్నంలో ఈ చిన్న బాలుడు కూడా వారికి చేదోడుగా ఉంటూ అక్కడ కనిపించడం కొంత బాధ అనిపించినా, చిన్న వయసులోనే కష్టం తెలుసుకోవడం కొంత తృప్తినిచ్చింది. ఏది ఏమైనా ఈ కొలనులో సరదాగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే చిన్న చిన్న పట్టణాల్లో పెట్టలేని ఇలాంటి ఎగ్జిబిషన్లు అప్పుడప్పుడు పిల్లలకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సెలవు రోజులలో పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం మిర్యాలగూడతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల, పట్టణాల ప్రజలు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు. మొదట చూపించిన చేపల ఎక్వేరియం దగ్గర నుంచి ఇందులో ఆడుకునే ఎగ్జిబిషన్, జైంట్ వీల్, ట్రైను ఇలాంటి వాటన్నిటినీ పిల్లల కోసం పొందుపరిచారు. మధ్యలో వారికి ఐస్ క్రీంలు, తినుబండారాలు సైతం
అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31 వరకు నడిచే ఈ ఎగ్జిబిషన్ అందరికీ ఉపయోగపడుతుందని, పిల్లలకు చాలా రిలీఫ్ కలిగిస్తుందని, ₹50 వర్త్తో ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక తేడా లేకుండా సామాన్యుడు సైతం వెళ్ళగలిగే విధంగా ఇప్పుడే నింపుతుర్రు ఉన్న ఇప్పుడే. ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ కావాలని నాకు తెలిసి అక్కడ ఎక్కి జారాలంటుంది. కేవలం ఒక గంటన్నర సమయం మాత్రమే అక్కడ గడిపాం. కానీ వెళ్ళిన ఆ కొద్దిసేపైనా అప్పుడే పబ్లిక్ ఎక్కువగా వస్తూ ఉండటం, అక్కడ చుట్టూ పిల్లలు, కేరింతలు, ఎంజాయ్మెంట్ చాలా బాగా నచ్చాయి. ప్రతి వారికి ఇలాంటి రిలీఫ్ కంపల్సరీ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఎగ్జిబిషన్కి రాకుండా మీకందరికీ చూపించాలన్న ఉద్దేశంతో తీసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.